చైనాతో డబ్బుల పోటీకి వెళ్లకుండా కేవలం ఒకే ఒక్క తెలివైన పాలసీ నిర్ణయంతో నేపాల్పై డ్రాగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ని భారత్ చిత్తు చేసింది. ఇది భారత్ పవర్ అంటే. నేపాల్ హైడ్రో పవర్ రంగంలో చైనా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టింది. తన ప్రభావాన్ని పెంచుకోవడానికి మరియు వ్యూహాత్మకంగా పట్టు సాధించడానికి చైనా కొన్నేళ్లుగా నేపాల్ కి భారీగా నిధులను కుమ్మరించింది. నేపాల్ వద్ద ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించుకుని జల విద్యుత్ వనరులు ఉన్నాయి. నేపాల్ భారీగా విద్యుత్ని ఉత్పత్తి చేయగలదు, కానీ ఆ దేశీయ అవసరాలు చాలా తక్కువ. అందువల్ల ఆ ప్రాజెక్టులు లాభాల్లో నడవాలంటే నేపాల్ ఆ కరెంటును ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సిందే. ఇక్కడే భౌగోళిక పరిస్థితి కీలక పాత్ర పోషించింది. నేపాల్కి చైనాతో సరిహద్దులు ఉన్నప్పటికీ హిమాలయాల కఠినమైన పర్వతాల గుండా చైనాకు భారీ ఎత్తున విద్యుత్ ఎగుమతి చేయడం చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అదే సమయంలో నేపాల్ విద్యుత్ ఎగుమతులకు భారతదేశం అత్యంత సహజమైన ప్రాక్టికల్ మార్కెట్. భారత్ చైనాతో పోటీ పడి డబ్బులు కుమ్మరించడానికి సిద్ధపడలేదు. దానికి బదులుగా భారతదేశం ఒక సులువైన కానీ అత్యంత శక్తివంతమైన విధానాన్ని తీసుకొచ్చింది. చైనా నిధులు, నిర్మాణం లేదా సాంకేతిక సహాయంతో నేపాల్లో నిర్మించే ఏ జల విద్యుత్ ప్రాజెక్ట్ నుంచి కూడా భారతదేశం విద్యుత్ ని కొనుగోలు చేయదు. భారత మార్కెట్ కు యాక్సెస్ లేకపోవడంతో చైనా మద్దతు ఉన్న ప్రాజెక్టులన్నీ ఒక్కసారిగా వాణిజ్యపరమైన నష్టాల్లో పడ్డాయి. నేపాల్ పూర్తిగా భారత్ మార్కెట్ పైనే ఆధారపడటంతో ఈ ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒకప్పుడు చైనా చేతుల్లోకి వెళ్తాయనుకున్న ప్రాజెక్టులన్నీ ఇప్పుడు భారతీయ పెట్టుబడులు భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయి. భారీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా కేవలం ఆర్థిక వ్యూహంతో, మార్కెట్ బలాన్ని ఉపయోగించుకొని భారత్ సాధించిన అద్భుతమైన వ్యూహాత్మక విజయం ఇది.